హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల గురించి చూపించడం కోసం అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు N6 రోడ్ నుంచి, అంటే మనకి వెస్ట్ బైపాస్ కాడ నుంచి మనకి N9 రోడ్ వరకు అయితే మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇదైతే మీరైతే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి వెస్ట్ బైపాస్ అనమాట. ఇక్కడ వెస్ట్ బైపాస్ వైపు కూడా ఎలా ఉంది, అలానే మనకి N9 జంక్షన్ వరకు అయితే ఈ రోడ్డు మొత్తం కూడా ప్రజెంట్ ఎలా ఉంది, ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లేదు అన్నది కూడా మీరు ఈ వీడియో మొత్తం అయితే చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి రియాలిటీని అయితే మీకైతే చూపిస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇటువైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అనేవి చేశారు. అలానే ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ రోడ్డు అంతా కూడా మనకి E8 రోడ్లోనే విట్టి యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు అయితే ఇది మెయిన్. ఈ రోడ్డు చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ రోడ్డు ఎలా ఉంది, వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారు అన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ లేకోకుండా. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడైతే ఆల్రెడీ ఒక లేయర్ కంకర అయితే పోసి అయితే పెట్టుకున్నారు. ఇటువైపు వచ్చేసి సైడ్ అండర్ గ్రౌండ్ సంబంధించి ఈ కేబుల్ లైన్స్, అలానే అండర్ గ్రౌండ్ స్టోమ్ వాటర్ డ్రైనేజీ పనులు కూడా అయితే పూర్తిగా చేశారు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందన్నది మీరే చూడొచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడ చాలా వరకు అయితే ఈ అండర్ గ్రౌండ్ సంబంధించి చేసే పనులు అనేవి కొన్ని ప్లేసులు అయితే చేస్తున్నారు. అలానే కొన్ని పూర్తి కూడా అయితే చేశారన్నమాట. ఇక్కడంతా కూడా ఈ రోడ్లో మిషనరీ కూడా మీరు చూడొచ్చు. మనం ఈ వీడియోలో 4 కిలోమీటర్ల వరకు అయితే చూపిస్తాను మీకు. అంటే మనకి N6 రోడ్డు కాడ నుంచి మనకి N9 రోడ్డు వరకు అయితే అనమాట. దాదాపు 4 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లో అసలు ఈ రోడ్డు ఎంతవరకు పనులు చేశారన్నది మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఈ స్టోమ్ వాటర్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అన్నది కూడా. పూర్తిగా వీడియో చూసి అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దాదాపు చాలా వరకు అయితే ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి మంచినీటి పైప్ లైన్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం ఎంత ఏరియాను కూడా అయితే పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పనులు అనేవి ఏమైతే జరగట్లేదు, మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ రోడ్డు పనులు చేయడం కారణంగా ఈ రోడ్డుని అయితే మళ్ళించారండి. ప్రజెంట్ ఈ రోడ్డు చాలా కొత్తగా వచ్చారంటే చాలా జాగ్రత్తగా రావాలి. ఎక్కువగా ఈ టెంపుల్ ఇవన్నీ తిరగడం వల్ల రోడ్డు అయితే ఇలా ఉంది. అలానే వర్షం పడిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతా ఈ డ్రైనేజీ పనులు అనేవి చేస్తున్నారు. వైపు టెంపుల్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ వెహికల్స్ వెళ్ళాలని చేయడం వల్ల చూస్తారు కదా, ఇటువైపు నుంచి వస్తున్నాయి. రోడ్డు సంబంధించి అప్డేట్ ఇది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము.
ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటువైపు సైడ్ అలానే ఇక్కడ ఈ 100 మీటర్ల రోడ్డు అనేది వేసారన్నమాట. ఇటువైపు కూడా అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి పనులు ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. తక్కువ వర్కర్లతో ఈ పనులు నిర్మించుకుంటున్నాయి. ఇది వచ్చేసి N7 రోడ్ అండి. ఈ N7 రోడ్డు కూడా చాలా వరకు అయితే రోడ్డు అనేది వేశారు. జంక్షన్ అన్నమాట ఇది డైరెక్ట్ మనకి అమృత యూనివర్సిటీ వైపు అయితే వెళ్తుంది ఈ రోడ్ అనేది. ఇది కూడా దాదాపు ఈ రోడ్ అనేది పూర్తి చేశారు. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి N8 E8 జంక్షన్ అండి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు. ప్రజెంట్ ఇక్కడ కూడా ఈ N8 జంక్షన్లో కూడా రోడ్డు పనులు అవి చేశారండి. ప్రస్తుతం పనులు అయితే జరగట్లేదు. ఇటు సైడ్ కూడా ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి పనులు అయితే చేశారు. ప్రజెంట్ స్టేటస్ అయితే ఇక్కడ N8 రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ తారు పనులు అనేవి పనులు చేయడం కోసం అంత లెవెల్ అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి.
ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో ఎన్ఎన్ రోడ్ అనమాట. ఈ వీడియోలో మీకు చూపించిన కదండి, N6 రోడ్ నుంచి N9 రోడ్ వరకు ఈ రోడ్ ఎలా ఉంది అన్నది కూడా. ప్రజెంట్ స్టేటస్ అయితే ఇదనమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీకైతే చూపిస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు రియాలిటీగా అయితే మీకు చూపిస్తాను.